అందరికీ నమస్కారము. నా పేరు చిందాడ చిన్నోడు. ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి తెలుగు వాచకం నుండి రెండవ పాఠ్యాంశమైనటువంటి చైతన్యము అనేటువంటి పాఠ్యాంశాన్ని మనం నేర్చుకుందాం. ఈ చైతన్యం అనేటువంటి పాఠ్యాంశం రాసినటువంటి కవి మరి తాపి ధర్మారావు గారు. ఈ పాఠములో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయాలేంటో మనం చూద్దాం. పిల్లలందరూ జాగ్రత్తగా వినండి. ఈ పాఠ్యాంశాన్ని నేను ప్రతి లైన్ టు లైను బోధించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా మరి పాఠ్యాంశం అంతా కూడా పిల్లలు నేర్చుకోవడానికి, అలాగే ఉపాధ్యాయులు కూడా ఉపయోగకరంగా ఉండేలాగా మరి ఈ పాఠ్యాంశాన్ని నేను బోధించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అలాగే మరి టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కూడా చాలా ఉపయోగకరంగా ఉండేలా కూడా ఈ వీడియో తరగతులు బోధిస్తున్నాను. ఇందులో ముందుగా మరి ఈ యొక్క చైతన్యము అనేటువంటి ఈ పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందినది అని అడిగితే ఈ పాఠ్యాంశము గేయ కవితకు మరి చెందినటువంటి ప్రక్రియ. ఇది గేయ కవిత. దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇతివృత్తం ఏంటంటే సామాజిక బాధ్యత. కాబట్టి గేయ కవితను కవి ఏ విధంగా మరి దీంట్లో సామాజిక బాధ్యతను తెలియచేశాడో మనము ఈ పాఠ్యాంశంలో తెలుసుకుందాం. ప్రతి అంశాన్ని కూడా అందులో ఉన్నటువంటి వ్యాకరణాంశాలు కూడా నేను మీకు తెలియచేస్తాను, అర్థాలు తెలియజేస్తాను, వ్యాకరణాంశాలు అన్నీ కూడా మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ తరగతిని జాగ్రత్తగా వినండి. ముందుగా పాఠములకు వెళ్లే ముందు మరి 9th క్లాస్లో 9వ తరగతిలో ప్రతి పాఠ్యాంశానికి ముందు మరి చదవండి చర్చించండి అనేటువంటి ఒక అంశంలో ఆ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ఒక కవిత కానీ లేదా ఒక గేయము కానీ మరి ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి ఇది మనం ఒకసారి చదువుకుందాం. ఈ కవిత ఎవరు రాశారో తెలుసుకుంటే సరిపోద్ది. ఓకేనా? మరి వెళదామా? చైతన్యం అనేటువంటి ఈ పాఠ్యాంశాన్ని మరి ఎవరు రాశారంటే ప్రధానంగా మనకి ఇందులో చూస్తే చైతన్యము అనేటువంటి పాఠ్యాంశాన్ని రాసినటువంటి కవి ఎవరంటే తాపి ధర్మారావు గారు. చైతన్యం అనేటువంటి పాఠ్యాంశాన్ని రాసినటువంటి కవి ఎవరు అని అడిగితే తాపి ధర్మారావు గారు. ఈ పాఠ్యాంశము ఆయన ఏ గ్రంథంలో రాయడం జరిగిందంటే దీనికి మూల గ్రంథము ఆయన రాసినటువంటి కొత్తపాళి అనేటువంటి ఆ గ్రంథములో నుండి ఈ చైతన్యము అనేటువంటి పాఠ్యాంశము రాయబడింది. ఈ చైతన్యము అనేటువంటి ఈ చైతన్యం పరచడం అంటే చైతన్యపరచడం అంటే అర్థం ఏంటంటే ఉత్తేజాన్ని కలిగించడం అనేటువంటి అర్థం ఉంది. చైతన్యపరచడం అంటే ఉత్తేజపరచడం అంటే సమాజాన్ని కవి తన కలము ద్వారా ఎలాగ ఉత్తేజపరిచాడు అనేది మనం ఈ తరగతిలో మనం నేర్చుకుందాం. కాబట్టి ముందుగా ఈ పాఠ్యాంశాలకు వెళ్లే ముందు డాక్టర్ ప్రసాదమూర్తి గారు ఒక చక్కని కవిత రాశారు. ఆ కవిత యొక్క శీర్షిక పేరేంటంటే పూలండోయ్ పూలు. ఈ కవితను కూడా ఒకసారి మనం చదువుదాం. పూలండోయ్ పూలు అనేటువంటి కవితను ఎవరు రాశారంటే డాక్టర్ మరి ప్రసాదమూర్తి గారు రాయడం జరిగింది. డాక్టర్ ప్రసాదమూర్తి గారు. ఈయన రాసినటువంటి కవిత ఏదని అడిగితే ఏంటండి పూలండోయ్ పూలు. చాలా చక్కగా మరి ఈ కవిత మనం చదువుకుందాం. చూడండి, చదవండి చర్చించండి అనేటువంటి అంశంలో పూలమ్ముకుని బతికిపోయినా బావుండు, పూలమ్ముకుని బతికిపోయినా బావుండు, నిత్యం రంగుల సుగంధాల వానాలో నృత్యం చేసేవాడిని, పూలు రాశులుగా పోసి కిలోలు క్వింటాల లెక్కన అమ్మే చోట, పూలు రాసులుగా పోసి కిలోలు క్వింటాళ్ళు లెక్కన అమ్మే చోట కూలికి కుదిరిన చక్కగా ఉండేది, తోటల్ని తోలుకు తిరిగే పూల కాపరిని అయ్యేవాడిని, పూలు లారీలకి ఎక్కించే చోట పని చేసుకున్నా సరిపోయేది, పూలు లారీలకి ఎక్కించే చోట పని చేసుకున్నా సరిపోయేది, పూల బస్తాలు కుట్టి కుట్టి సువాసనల సూది దారాలతో మనుషుల్ని కుట్టి పారేసేవాడిని, నెత్తి మీద రంగుపూల బుట్టల్ని పెట్టుకుని పూల వ్యాపారం చేసుకున్న ఓ లెక్క నుండేది, కువకువలాడే చిత్రవర్ణాల చిట్టి పిట్టలు తల మీద ఆడుకుంటుంటే నా చుట్టూ నేనే పూల ముగ్గులు వేసుకుంటూ మనిషి చెట్టునై మసలేవాడిని.
పూలండోయ్ పూలు. జ్ఞాపకాల జాజులు, మమకారాల మందారాలు, మమతల మల్లెలు, కలల కనకాంబరాలు. జ్ఞాపకాల జాజులు, మమకారాల మందారాలు, మమతల మల్లెలు, కలల కనకాంబరాలు. చలాకి ఊహల గులాబీలు, ముద్దు చూపుల ముద్దబంతులు. పాటల పారిజాతాలు, ఆశల సంపెంగులు. పూలండోయ్ పూలు. బతుకుల్ని తూకం వేసి అమ్ముకునే చోట, బతుకుల్ని తూకం వేసి అమ్ముకునే చోట నాకు బతుకు పరమార్థం దొరికింది. మనుషులంతా పువ్వులైపోయినట్టు, పువ్వులు మనుషుల్ని మూటలు గట్టి మంచికి మానవత్వానికి మధ్య ఆదాన ప్రదానాలు చేస్తున్నట్టు అక్కడోసారి వాసన చూసాకే అక్కడోసారి వాసన చూసాకే రోజు సూర్యుడు తూర్పు కొండెక్కి ఒళ్ళు విరుచుకున్నట్టు ఒకటే కలలు కలలు. పూలండోయ్ పూలు. ఇలాగా పువ్వుల మీద జీవితాన్ని అన్వయించి చాలా చక్కగా ఈ కవితను రాసినటువంటి వ్యక్తి ఎవరంటే డాక్టర్ ప్రసాదమూర్తి గారు. కాబట్టి మనకి ఈ కవితను చక్కగా చదువుకోవడానికి మనం దీన్ని ఉపయోగించాలి. ఇందులో మనకి ఒక పూల వ్యాపారి చక్కగా ఆ పువ్వులతో ఏ విధంగా ఉన్నాడనేటువంటి ఒక చిత్రము, అలాగే మరి మార్కెట్లో కూడా పువ్వులు అమ్మేటువంటి విధానము, ప్రతి బుట్ట నిండా కూడా పువ్వులు రంగురంగుల పువ్వులతో ఎలాగుందని ఆయన చక్కని పూలండోయ్ పూలు అనేటువంటి శీర్షికతో మరి ఇక్కడ రాయడం జరిగింది. ఒకవేళ మీరు పోటీ పరీక్షలు కానీ ప్రిపేర్ అవుతే పూలండోయ్ పూలు అనేటువంటి కవిత రాసినటువంటి మరి కవి ఎవరంటే డాక్టర్ ప్రసాదమూర్తి అని ఒక్కసారి మీరు జ్ఞాపకం ఉంచుకుంటే సరిపోదు. కానీ మనకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఈ పాఠ్యాంశము, ఈ చైతన్యమైనటువంటి పాఠ్యాంశము ఎవరు రాశారు, దాని యొక్క నేపథ్యం ఏంటి, ఉద్దేశం ఏంటి, కవి ఏంటి, కవి గురించి ఏంటి, అలాగే మరి దీని యొక్క ప్రక్రియ ఏంటి, తర్వాత పాఠ్యాంశంలోకి వెళ్ళి ఈ గేయ కవితని మీకు చక్కగా పాడి వినిపిస్తాను. జాగ్రత్తగా వినండి. మరి తాపీ ధర్మారావు గారు రాసినటువంటి ఈ యొక్క మరి ఈ పాఠం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఆలోచనాత్మకమైనటువంటి ప్రశ్నలు ఆ పూలండోయ్ పూలు అనేటువంటి కవిత గురించి ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకసారి అవి కూడా చూద్దాం. నిండా విరబూసిన పూల చెట్టును, రంగురంగుల పూల తోటను చూస్తే నీకేమనిపిస్తుంది అనేటువంటి ప్రశ్న. ఏంటి సార్? నిండా విరబూసిన పూల చెట్టును, రంగురంగుల పూల తోటలో చూస్తే నీకేమనిపిస్తుంది ఏంటి? రంగురంగుల పూల తోటను చూస్తే మనసు వికసించిపోద్ది, హాయిగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది కదండి. వాటి నుండి మనం నేర్చుకోదగినది ఏమైనా ఉందా? ఇలాంటి పూల్ని చూసినప్పుడు మనం నేర్చుకోవాల్సిన అంశం ఏమైనా ఉందా? నాకు ఈ పువ్వుల గురించి వింటున్నప్పుడు మరి జంధ్యాల పాపయ్య శాస్త్రి, కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి రాసినటువంటి పుష్ప విలాపం అనేటువంటి పువ్వులు, ఆ పద్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయి. ఓకేనా? మరి గుర్తొచ్చింది కాబట్టి ఒక పద్యాన్ని పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను, చూడండి. పూలు దారాలతో గొంతు కురిబిగించి, పూలు దారాలతో గొంతు కురిబిగించి, గుండెలో నుండి సూదులు గుచ్చి కూర్చి, ముడుచుకుందురు ముచ్చట ముడుల మమ్మో, అకట దయలేని వారు మీ ఆడవారు. ఇలా పుష్ప విలాపంలో ఎన్నో పద్యాలండి. ప్రతి పద్యము ఒక అద్భుతమైనటువంటి పద్యమిగా చెప్పచ్చు. ఏ పద్యం విన్నా సరే దేనికి అదే ఒక అద్భుతమైనటువంటి మరి భావాన్ని ఇస్తుంది. కాబట్టి తర్వాత వీడియోలో మీకు ఆ పుష్ప విలాపంలో పద్యాలన్నీ కూడా పాడడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ చైతన్యమైనటువంటి పాఠంలోకి వెళితే చూస్తే మనకి ఈ యొక్క పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అని అడిగితే చూద్దామా ఒక్కసారి? ఈ ఉద్దేశాన్ని గురించి మనం నేర్చుకుందాం. ఉద్దేశము, చైతన్యమైనటువంటి పాఠ్యాంశంలో ఉద్దేశం ఏంటి, అలాగే నేపథ్యం ఏమిటి, దాని యొక్క ప్రక్రియ ఏంటి, అది ఏ కవితకు సంబంధించింది కాబట్టి ఆ యొక్క ప్రక్రియ,
అలాగే కవి పరిచయం గురించి కూడా మనం ఈ తరగతిలో నేర్చుకుందాం. ఒక్కొక్క అంశాన్ని మీకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినడానికి మీరు కూడా శ్రద్ధగా ఉండాలని మనవి చేస్తున్నాను. చైతన్యమైనటువంటి పాఠ్యాంశం యొక్క మరి ఉద్దేశం చూద్దాం. పిల్లలందరూ జాగ్రత్తగా వినండి. ఎందుకనంటే ప్రతి అంశాన్ని నేను బోధిస్తున్నాను. ఇందులోంచి ఏ ప్రశ్న అడిగినా సరే ఉద్దేశాన్ని గురించి చెప్పొచ్చు. నేపథ్యం గురించి కూడా మీరు నేర్చుకోవచ్చు. ఎలాంటి ప్రశ్న అడిగినా. అలాగే గేయ కవిత ప్రక్రియ గురించి ఎలాంటి ప్రశ్న అడిగినా కూడా మీరు చెప్పొచ్చు. ఓకేనా? అన్ని అంశాలను కూడా ఒక్కొక్కటి నేర్చుకుందాం. ముందుగా ఒకటి ఉద్దేశము. ఏంటండి? ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. ప్రతి మానవ సమాజములోనూ అందరికీ అతీతంగా కొందరుంటారు. చైతన్యము. చైతన్యపరచడం అంటే అర్థం ఏంటి? ఉత్తేజం కలిగించడం. ఇక్కడ కవి సమాజాన్ని ఎలాగ ఉత్తేజపరిచాడు? కవి తన కలము ద్వారా ఏ అంశాలను ఈ పాఠములో ప్రస్తావించాడు? జాషువా అంటాడు, రాజు మరణించెనొక తార రాలిపోయే, రాజు మరణించెనొక తార రాలిపోయే, కవియు మరణించెనొక తార గగనమెక్కే, రాజు జీవించే రాతి విగ్రహములందు, రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించు ప్రజల నాలుకలయందు. రాజు జీవించే రాతి విగ్రహములందు, కవియు జీవించే ప్రజల నాలుకలయందు. ఎంత అద్భుతం! మరి ఇలాంటి ప్రశ్నలు కూడా సాహిత్యం మీద అవగాహన ఉంటే మరి టెట్కి కూడా ప్రిపేర్ అవుతున్న వారు చక్కగా ఇలాంటి ప్రశ్నలు పెట్టచ్చు. కాబట్టి కవికి ఎంత ఆధిక్యత ఉందన్నది మనం ఈ పాఠ్యాంశం ద్వారా చెప్పొచ్చు. అలాగే కవి యొక్క బాధ్యత ఏంటి? కవి సమాజాన్ని ఎలాగా మరి తన బాధ్యత నిర్వర్తించాలి? సమాజానికి ఎలాంటి మేలు చేకూర్చేటువంటి రచనలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ పాఠ్యాంశం రాయబడింది. అందుకనే ప్రతి మానవ సమాజంలోనూ అందరికీ అతీతంగా కొందరుంటారు. వారు భవిష్యత్తును దర్శిస్తారు, ముందు చూపుతో ఆలోచిస్తారు, దారి దీపమై ముందుకు సాగుతారు. వారే తాత్వికులు. అర్థమవుతుందండి? ఎవరు తాత్వికులు అంటేనంట, ప్రతి మానవ సమాజంలోనూ అందరికీ అతీతంగా కొందరుంటారు. అందరికీ అతీతంగా అంటే ప్రత్యేకంగా కొంతమంది ఉంటారు. సమాజంలో చాలా మంది ఉంటారు. అందరికీ అతీతంగా కొందరే ఉంటారు. ఆ కొందరు ఏం చేస్తారట? భవిష్యత్తును దర్శిస్తారట. అంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో వారు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు, ఊహిస్తారు. నన్నయ్య కూడా గత కాలము మేలు వచ్చు కాలము కంటేనంటాడు. కాబట్టి ఇలాంటి అంశాలు మనం చూస్తే వీరు ముందు చూపుతో ఆలోచిస్తారు, దారి దీపమై ముందుకు సాగుతారు. వారే తాత్వికులు. వారు తమ మాటల ద్వారా చేతల ద్వారా దిశానిర్దేశం చేస్తారు. వారు తమ మాటల ద్వారా చేతల ద్వారా, మనమైతే మాటలు మాట్లాడతాం, చేతలు చేయం. కానీ ఈ తాత్వికులు మాటల ద్వారా చేతల ద్వారా కూడా దిశానిర్దేశం చేస్తారు. కవి కూడా ఈ కోవకు చెందినవాడే. ఇక్కడ ఒక ప్రశ్న అడగచ్చు, కవి ఏ కోవకు చెందినవాడంటే ఇక్కడ తాత్వికులు అనేటువంటి కోవకు చెందినవాడు. ఎందుకంటే కవి కూడా భవిష్యత్తును దర్శిస్తాడు, కవి కూడా ముందు చూపుతోనే ఆలోచిస్తాడు, కవి కూడా దారి దీపమై ముందుకు సాగుతాడు. ఓకేనా? రామరాజు భూషణుడు కూడా ఒక చక్కని మాట అంటాడు, రవి కాంచని చోట కవి కాంచును. అంటే సూర్యుడు కూడా వెలుగునివ్వని చోట కవి వెలుగునిస్తాడు. రవి కాంచని చోట కవి కాంచును. కాబట్టి ఇలాంటి అంశాలు మనం చూస్తే అలాంటి వారు కవులు ఇక్కడ మరి ఏ కోవకు చెందుతారంటే తాత్వికమైనటువంటి కోవకు చెందిన వారుగా చెప్పవచ్చు. అతడి కవిత్వములో కవి తన కవిత్వములో సామాజిక చైతన్యాన్ని కలిగిస్తాడు. కవి తన రచనల ద్వారా ప్రజలను ఆలోచింపచేస్తాడు.
ఎన్ని అంశాలను గమనించాలి. కవి ఏమేం చేస్తాడంటే తన రచనల ద్వారా ప్రజలను ఆలోచింపచేస్తాడు కవి. అలాగే ఒక వంక మనిషిలోని మంచితనాన్ని మెచ్చుకుంటూనే కుటిలత్వాన్ని కూడా ఎండగడతాడు. మనిషిలో ఉన్నటువంటి మంచితనాన్ని పొగుడుతూను మంచితనాన్ని మెచ్చుకుంటూ కూడా అదే మనిషిలో ఉన్నటువంటి కుటిలత్వాన్ని కూడా బయట పెడతాడు. అందుకని కవియే స్రష్ట ద్రష్ట. దర్శించిన దాన్ని అద్భుతంగా సృష్టించేవాడే కవి. కాబట్టి కవి ఏదైతే దర్శిస్తాడో దాన్ని అద్భుతంగా వర్ణిస్తాడు. అందుకనే ఆ నిబద్ధతతోనే కవి తన మనస్సులోని భావాలను లోకానికి ఈ కవిత రూపంలో వెల్లడించాడు. ఈ పాఠం ద్వారా విద్యార్థుల్లో సామాజిక చైతన్యాన్ని కలిగించి సమాజాభివృద్ధికి పాటుపడేలా చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. ప్రశ్న ఎలా అడగచ్చు అంటే, విద్యార్థుల్లో సామాజిక చైతన్యాన్ని కలిగించి సమాజాభివృద్ధికి పాటుపడేలా ఉద్దేశము కలిగినటువంటి పాఠ్యాంశం ఏదని అడిగితే చైతన్యము. చైతన్యపరచడం అంటే సమాజాన్ని ఉత్తేజం కలిగించడం, వ్యక్తుల్ని ఉత్తేజపరచడం. ఇందులో చాలా ప్రశ్నలు అడగచ్చండి. ప్రతి మానవ సమాజంలోనూ అందరికీ అతీతంగా కొందరుంటారు. వారు భవిష్యత్తును దర్శిస్తారు. వారు ముందు చూపుతూ ఆలోచిస్తారు. దారి దీపమే ముందుకు సాగుతారు. వారు ఎవరు అని అడిగితే ఇక్కడ మనం తాత్వికులని చెప్పాలి. జాగ్రత్తగా గమనించాలి. అక్కడ తాత్వికుల, కవుల, మేధావుల, పండితులు అని అడుగుతాడు. కానీ ఈ పాఠ్యాంశం ప్రకారంగా దారిదీపమే ముందుకు సాగిన వారు ఎవరంటే తాత్వికులు. తాత్వికులు కోవకు చెందినది ఎవరని అడిగితే కవులు. అక్కడ మనం చెప్పొచ్చు. ఈ తాత్విక కోవకు చెందినటువంటి వ్యక్తులు ఎవరని అడిగితే కవిని కూడా ఆ కోవకు చెందినవాడుగా చెప్పవచ్చు. ఇక్కడ కవి తన ఆలోచనల ద్వారా ప్రజలను ఆలోచింపజేస్తాడు. మంచితనాన్ని మెచ్చుకుంటేనే కుటిలత్వాన్ని ఎండగడతాడు. ఆ నిబద్ధతతోనే కవి తన మనసులోని భావాలను లోకానికి కవితల రూపంలో వెల్లడిస్తాడు. తద్వారా విద్యార్థులు సామాజిక చైతన్యాన్ని, సామాజిక ఉత్తేజాన్ని కలిగించి సమాజాభివృద్ధికి పాటుపడేలాగా చేసేటువంటి వాడే కవి. అలాంటి ఉద్దేశం కలిగిన పాఠ్యాంశమే చైతన్యము. ఏ పాఠం అండి? చైతన్యం అనేటువంటి పాఠము. కాబట్టి మిత్రులారా, ఈ చైతన్యము అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏమిటి అని అడిగితే ప్రక్రియ ఏంటంటే ఇక్కడ మనం చూస్తే గేయ కవిత. గేయ కవిత అది కూడా మనం ఇక్కడ చెప్పుకుందాం. తర్వాత నేపథ్యం చూడండి. ఇందులోంచి ఎలాంటి ప్రశ్న ఇచ్చినా సరే మీరు ఖచ్చితంగా చెప్పాలి. విద్యార్థులు బాగా వింటున్నారు కదా. తర్వాత నేపథ్యము. కవిత్వానికి ఉండవలసినటువంటి ప్రథమ లక్షణము ఏమిటి అని అడిగితే సామాజిక ప్రయోజనము. ఏ కవి అయినా సరే తన రాసినటువంటి కవిత్వం యొక్క ప్రథమ లక్షణం ఏది? చాలా చాలా గమనించాలి. కవిత్వానికి ఉండవలసినటువంటి ప్రథమ లక్షణం ఏంటండి? చూడండి, ఇక్కడ సామాజిక ప్రయోజనము. సమాజానికి ఉపయోగపడితేనే అది కవిత్వం అండి. దాంట్లో ఆనందం ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక ఉపదేశం ఉంటుంది. కాబట్టి సామాజిక ప్రయోజనం కలిగించాలి ఆ కవిత. తర్వాత సమాజములోని అసమానతల్ని రూపుమాపడానికి కవి తన కళాన్ని కదిలించాలి. ప్రజల గొంతుకుగా కవి వినబడాలి. తోటి మానవాళికి అండగా నిలవాలంటే గుండె నిండా ధైర్యం నింపుకోవాలి. చాలా చక్కగా ఇక్కడ ఒక పాయింట్ చదివితే మనకు గురజాడ అప్పారావు గారు గుర్తొస్తాడు. సొంత లాభం కోసం కాకుండా పరుల మేలు కోరి పనిచేయాలి అని ప్రేరణిస్తూ తన ఆకాంక్షను వ్యక్తం చేస్తున్న సందర్భంలో కవి కలము నుంచి జాలువారినదే ఈ గేయ కవిత. ఏంటంటండి? సొంత లాభం కోసం కాకుండా పరుల మేలు కోరి పనిచేయాలి. గురజాడ అప్పారావు గారు కూడా చక్కగా స్వంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడు పడబోయి, స్వంత లాభము కొంత మానుకు
పొరుగువాడికి తోడు పడవోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. ఇది కూడా మీరు నేర్చుకోవాలి. ఈ గేమ్ ఎక్కడుంది? 4వ తరగతి పాఠ్యపుస్తకంలో పెట్టడం జరిగింది. కాబట్టి ఏ విధంగా అయినా సరే మరి మనం ఈ అంశాలన్నీ కూడా, సాహిత్య అంశాలన్నీ కూడా నేర్చుకోవాలి. ఒక అంశాన్ని మనం చెప్పుకునేటప్పుడు దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చెప్పుకుంటే ఆ సాహిత్యం ఆ ఆ యొక్క అనుభవం వేరండి. హృదయానికి హత్తుకుంటుంది. కాబట్టి సొంత లాభం కోసం కాకుండా పరుల మేలు కోరి కవి కవిత్వాన్ని రాయాలి. ప్రేరణిస్తూ కవి తన ఆకాంక్షను వ్యక్తం చేస్తూ కవి కలము నుంచి జాలువారినదే ఈ గేయ కవిత. తాపీ ధర్మారావు గారు రాసినటువంటి ఈ కవిత ఎంత చైతన్యవంతంగా ఉందో మనం నేర్చుకుందాం. మరి ఇది ప్రక్రియ ఏంటండి? గేయ కవిత. గుర్తుపెట్టుకోవాలి. మరి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు కూడా, పిల్లలు కూడా రాబోయే కాలంలో మనకి ఏమవుతుందండి, అంతా సిబిఎస్ఈ మోడల్ వచ్చేసింది. కాబట్టి విద్యార్థులు కూడా పూర్తిగా ప్రతి పాఠం మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఆ పాఠం యొక్క ప్రక్రియ ఏంటి, ఆ పాఠం ఉద్దేశం ఏంటి, ఆ పాఠం నేపథ్యం ఏంటి, పాఠంలో ఉన్న ప్రతి అంశము, అందులో ఉన్న పాత్రలు, వ్యాకరణాంశాలు, భాషాంశాలు పూర్తిగా నేర్చుకోవాలి. ఇప్పుడంతా కూడా ఆబ్జెక్టివ్ మరి మెథడ్లో మనకి పరీక్షా విధానం వస్తున్నాయి. కాబట్టి పోటీ పరీక్షల్లో కూడా పిల్లలు మరి ముందుకు సాగాలంటే పాఠం మీద పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. ఓకేనా? ఇక్కడ మనం గేయ కవిత, ఈ చైతన్యమైనటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటండి? గేయ కవిత. గేయ కవిత అంటే పాడుకోవడానికి అనువుగా ఉంటుంది. చూడండి, గేయ కవిత పాడుకోవడానికి అనువైనది, మాత్రా ఛందస్సును అనుసరించి నడుస్తుంది. 3వ పాయింట్, లయాత్మకంగా సాగుతుంది. ఈ యొక్క 3 అంశాలను మనం గేయ కవితలో చూస్తాం. ఏంటండి? గేయ కవిత 1 పాడుకోవడానికి అనువుగా ఉంటుంది. 2వ పాయింట్, ఇది మాత్రా ఛందస్సును అనుసరించి నడుస్తుంది. 2వ పాయింట్, మాత్రా ఛందస్సు. 3వది లయాత్మకముగా చక్కని లయ ఉంటుంది, అంటే వినసొంపుగా ఉంటుంది. లయ అంటే మనం పాడుతున్నప్పుడు వినేవారికి కూడా కొంచెం లయాత్మకంగా వినసొంపుగా ఉండాలి. ఈ 3 ప్రధానంగా మనకి గేయ కవితలో కనిపిస్తాయి. గేయ కవిత యొక్క మనం ప్రధాన లక్షణాలను కూడా చెప్పుకోవచ్చు. గేయ కవిత యొక్క ప్రధాన లక్షణాలు ఏంటంటే, ఇది పాడుకోవడానికి అనువుగా ఉంటుంది, మాత్రా ఛందస్సును కలిగి ఉంటుంది, అలాగే లయాత్మకంగా సాగుతుంది. మరొక ప్రశ్న చూడండి, తాపీ ధర్మారావు రాసినటువంటి చైతన్యమైనటువంటి ఈ యొక్క గేయ కవిత మరి దేనికి సంబంధించిందంటే, అభ్యుదయ కవిత్వానికి లేదా అభ్యుదయ గేయానికి సంబంధించినటువంటిది. చాలా చాలా ముఖ్యమైన అంశం. చూడండి, ఇక్కడ మీకు ఆ అంశాన్ని తెలియజేస్తాను. మానవాళి శ్రేయస్సును, సమాజ పురోగమనాన్ని, లోక కళ్యాణాన్ని కాంక్షించే గేయాన్ని అభ్యుదయ గేయం అంటారు. మనకు తెలుగు సాహిత్యంలో చాలా కవిత్వాలు ఉన్నాయి, చాలా గేయాలు ఉన్నాయి. భావగీతాలు ఉన్నాయి, అభ్యుదయ గేయాలు ఉన్నాయి, విప్లవ గీతాలు ఉన్నాయి, దళితవాద గేయాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క చైతన్యమైనటువంటి పాఠ్యాంశము అభ్యుదయ గేయం అండి. డైరెక్ట్గా బిట్ అడగచ్చు, తాపీ ధర్మారావు రాసినటువంటి చైతన్యమైనటువంటి గేయ కవిత దేనికి సంబంధించిందని అడిగితే ఏంటి, అభ్యుదయ గేయానికి సంబంధించింది. అభ్యుదయ గేయం అంటే ఏమిటి అని అడిగితే, అభ్యుదయం అంటే మనం తెలుసుకున్నాం, పురోభివృద్ధి, ప్రోగ్రెసివ్ లిటరేచర్. కాబట్టి అభివృద్ధి చెందేటువంటి సాహిత్యము, అభివృద్ధి చెందాలని కోరుకునే సాహిత్యమే మరి అభ్యుదయ కవిత్వము. అభ్యుదయ కవిత్వానికి ఆద్యుడు శ్రీరంగము శ్రీనివాసరావు. అభ్యుదయ కవితా ధోరణిలో రాసినటువంటి గ్రంథమే మనకి మహాప్రస్థానం. కాబట్టి మిత్రులారా, మానవాళి శ్రేయస్సును, సమాజ పురోగమనాన్ని, లోక కళ్యాణాన్ని కాంక్షించే గేయాన్నే అభ్యుదయ గేయము అంటారు. ఇలాంటి 3 పాయింట్లు మనం నేర్చుకోవచ్చు ఇక్కడ కూడా. మానవాళి శ్రేయస్సు, అలాగే సమాజం పురోగమించాలి, లోక కళ్యాణాన్ని కాంక్షించాలి. అలాంటి గేయాలను ఏమంటారంటే అభ్యుదయ గేయాలు అని చెప్పవచ్చు.
కాబట్టి ఈ విధంగా మనకి ఈ యొక్క తాపీ ధర్మారావు గారు రాసినటువంటి చైతన్యం అనేటువంటి పాఠ్యాంశములో ఉద్దేశం నేర్చుకున్నాం, నేపథ్యం నేర్చుకున్నాం, మరి అలాగే గేయ కవిత నేర్చుకున్నాం. మరి ఈ యొక్క అంశాల మీద ఈ పాఠ్యాంశం మీద కూడా నేను చిందాడ చిన్నోడు అనేటువంటి యాప్లో ఈ ఒక్క పాఠం మీద కూడా యాప్లో 50 ప్రశ్నలతో ఒక ఎగ్జామ్ కూడా పెట్టాను. పిల్లలు చక్కగా రాయొచ్చు అది. ఈ పాఠం మీద మీకు ఎంత అవగాహన ఉంది, ఎగ్జామ్స్లో ఎలాంటి ప్రశ్నలు ఇస్తారు, ఒక పాఠం మీద 50 ప్రశ్నలు అంటే చాలా అద్భుతంగా మీరు ఆ పాఠం అంతా వస్తేనే ఆ ప్రశ్నలు రాయగలరు. ఏ ప్రశ్న ఇచ్చినా సరే మీరు రాయొచ్చు. కాబట్టి మరి ఇప్పుడు కవి పరిచయం కూడా వెళ్దామా? చూడండి ఒక్కసారి ఈ పాఠము రాసినటువంటి కవి గురించి నేర్చుకుందాం. ఎవరు ఈ పాఠం యొక్క కర్త, ఎవరు ఈ పాఠం రాసినటువంటి కవి ఎవరో చూద్దాం. జాగ్రత్తగా వినండి. కవి పరిచయము తాపీ ధర్మారావు గారు. ఆయన కాలం చూడండి. ముందుగా ఆయన కాలం చూద్దాం. 19/9/1887 ఆయన యొక్క జననము. ఆయన యొక్క మరణకాలము 8/5/1973. ఈయన కాలాన్ని కూడా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, గుర్తుంచుకోండి. ఓకేనా? తాపీ ధర్మారావు గారు అభ్యుదయ రచయిత. డైరెక్ట్గా బిట్ అడగచ్చు. తాపీ ధర్మారావు గారు ఏ రచయిత లేకపోతే ఏ కవి అంటే భావకవ, అభ్యుదయ కవ, దిగంబర కవ, విప్లవ కవ అని అడిగితే మనం ఈ పాఠ్యాంశ ప్రకారంగా ఖచ్చితంగా తాపీ ధర్మారావు గారు అభ్యుదయ రచయిత. ఈయన ఇంకా పత్రికా సంపాదకుడు. ఒకటి ఆయన అభ్యుదయ రచయిత, 2 పత్రికా సంపాదకుడు, 3 చలనచిత్ర సంభాషణ రచయిత. సినిమాలు కూడా ఆయన సంభాషణలు రాశాడు. 4 పత్రికా సంపాదకుడిగా దినపత్రికలలో తొలిసారిగా వ్యావహారిక భాషను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి. చాలా చాలా ఎక్కువ సార్లు కూడా ఈ ప్రశ్న అడిగాడు. అర్థమవుతుందండి? చూడండి ఇక్కడ పత్రికా సంపాదకుడిగా దినపత్రికలలో తొలిసారిగా వ్యావహారిక భాషను అంటే ప్రజలు మాట్లాడుకునేటువంటి వ్యవహారిక భాషను ప్రవేశపెట్టింది ఎవరని అడిగితే తాపీ ధర్మారావు గారు. చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. ఓకేనా? ఇంకా చూద్దాం ఆయన యొక్క ప్రత్యేకత. పద్య కవిత్వములో మొదలుపెట్టి ఆయన పద్య కవిత్వం రాయగలడు, గద్యములో కూడా ఒక దిట్టగా చెప్పవచ్చు. ఆయన రాసినటువంటి ప్రతి గ్రంథం కూడా ఒక సెన్సేషనల్. ఓకేనా? ఆయన ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు, అయినప్పటికీ తన కళాన్ని జులిపించాడు. చెప్పదలుచుకున్న అంశాన్ని చెప్పినంత వరకు కలం విడిచిపెట్టలేని కవి. ఎవరు మెచ్చుకున్నా మెచ్చకపోయినా తన చెప్పదలుచుకున్న అంశాన్ని గురజాడ అప్పారావు గారిలా చెప్పకనే చెప్పాడు. ఓకేనా? చూద్దాం. ఆయన పద్య కవిత్వంతో మొదలుపెట్టి నాటికలు, నాటకాలు, నవలలు, పరిశోధన వ్యాసాలు ఎన్నో రాశాడు. ఏంటి సార్? నాటికలు రాశాడు, నాటకాలు, నవలలు, పరిశోధన వ్యాసాలు కూడా ఎన్నో రాశాడు. అంతేకాదు సుబోధకమైన జనరంజక శైలిలో రచనలు చేశాడు. ఆయన ఏ ఏ గ్రంథాలు రాశాడు చూద్దాం. 1 పాతపాడి, 2 కొత్తపాడి, దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు. చాలామంది ఆయన గ్రంథం రాసినప్పుడు ఎంతోమంది విమర్శించారు. కానీ ఆయన రాసిన గ్రంథం ఏంటండి? దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు. తర్వాత పెళ్ళి దాని పుట్టు పూర్వోత్తరాలు. మరో గ్రంథము రాలు రప్పలు. మరొక గ్రంథము ఇనుప కచ్చడాలు. మరొక విమర్శన గ్రంథము సాహితీ మర్మరాలు. మొదలైనటువంటి రచనలు తాపీ ధర్మారావు గారి కలం నుంచి జాలువారాయి. ఏంటి సార్? ఖచ్చితంగా ప్రతి గ్రంథాన్ని గుర్తుపెట్టుకోండి. పాతపాళి, కొత్తపాళి, దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు, పెళ్ళి దాని పుట్టు పూర్వోత్తరాలు, రాలు రప్పలు, ఇనుప కచ్చడాలు, సాహితీ మర్మరాలు. అంతేకాదు ఆయన చాలా చాలా ఒక కేంద్ర సాహిత్య మరి అవార్డును అందుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యాన గ్రంథం కూడా ఉంది.
ఇది కూడా మనం నేర్చుకోవాలి. చామకూర వెంకట కవి రాసినటువంటి విజయ విలాసం అనేటువంటి ఒక ప్రబంధానికి, విజయ విలాసం అనే ప్రబంధం ఎవరు రాశారండి? చామకూర వెంకట కవి రాస్తాడు. రఘునాథ రాయకుల యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి చామకూర వెంకట కవి రాసినటువంటి తెలుగులో చిట్ట చివరి ప్రబంధం, అంటే ఆఖరి ప్రబంధంగా పేరు పొందినటువంటి విజయ విలాసం అనే ప్రబంధానికి ఆయన ఒక వ్యాఖ్యానం రాశాడు. దాని పేరే హృదయోల్లాస వ్యాఖ్య. హృదయోల్లాస వ్యాఖ్యానానికి ఆయనకి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఆయన రాసినటువంటి ఏ వ్యాఖ్యాన గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించిందంటే, తెలుగులో చామకూర వెంకట కవి రాసినటువంటి విజయ విలాసం అనే ప్రబంధానికి తాపీ ధర్మారావు గారు హృదయోల్లాస వ్యాఖ్యానం అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఇది అనేకమైన సార్లు మనల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న. కాబట్టి విద్యార్థులు జాగ్రత్తగా నేర్చుకోండి. పిల్లలు, అర్థమవుతుంది కదా మీకు? ఒక కవి గురించి నేర్చుకున్నామంటే ఆ పాఠం అర్థమవుతుంది. తర్వాత చూడండి, ఈయన యొక్క సమకాలికులు ఎవరని అడగచ్చు. తాపీ ధర్మారావు గారి యొక్క సమకాలికులు చాలా మంది ఉన్నారు, కానీ ఇక్కడ చాలా ప్రధానంగా మనకి ఈ పాఠ్యాంశంలో ఎవరెవరిని ఇచ్చారో వారి గురించి మనం నేర్చుకుందాం. పుట్టపర్తి నారాయణాచార్యులు, గుర్రం జాషువా, గురజాడ అప్పారావు, శ్రీశ్రీ అంటే శ్రీరంగము శ్రీనివాసరావు వంటి గొప్ప కవులు వీరి సమకాలికులు. మిమ్మల్ని ప్రశ్న అడగచ్చు, ఈ క్రింది వానిలో తాపీ ధర్మారావు గారు సమకాలికులు కానిది ఎవరంటే, ప్రధానంగా ఇవి నేర్చుకుంటే మనం అక్కడ ఆన్సర్ పెట్టచ్చు. ఎవరండి ఈ తాపీ ధర్మారావు గారి యొక్క సమకాలికులు ఎవరని అడిగితే, ఒకటి మనకి పుట్టపర్తి వారు శివతాండం అద్భుతంగా, తమ్ములై గటితమో దమ్ములై సుకృత రూపమ్ములై, అద్భుతమైనటువంటి శివతాండం అనేటువంటి గ్రంథాన్ని రాసిన కవి. మనకి పాత తెలుగు వాచకములో పెట్టినటువంటి పాఠం ఇది. 9వ తరగతిలోనే పాత తెలుగు టెక్స్ట్ బుక్లో మనకి పుట్టపర్తి నారాయణాచార్యులు రాసినటువంటి శివతాండం అనేటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క పాఠ్యాంశం పెట్టడం జరిగింది. కాబట్టి అలాంటి పుట్టపర్తి నారాయణాచార్యులు ఎవరికి సమకాలికులండి? తాపీ ధర్మారావు గారి యొక్క సమకాలికులు. అంతేకాదు గుర్రం జాషువా దళిత కవిత్వలో అద్భుతమైనటువంటి కవి. అలాగే గురజాడ అప్పారావు గారు, ఈయన కలంతో సమాజాన్ని కూడా ఉత్తేజపరిచినటువంటి రచనలు ఎన్నో ఉన్నాయి. కన్యాశుల్కము లాంటి ఒక నాటకము సమాజాన్ని మార్చేసింది. ఆనాటి సమాజానికి ఒక నిలువుటద్దము, అద్భుతమైనటువంటి అంశాలను అందులో తీసుకొచ్చి గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కమైనటువంటి ఒక అద్భుతమైన నాటకం రాశాడు. ఆయన కూడా దిద్దుబాటు అయినటువంటి కథను, తెలుగులో మొట్టమొదటి కథ రాసింది కూడా గురజాడ అప్పారావు గారే, దిద్దుబాటు అనే కథ. అలాగే శ్రీశ్రీ అభిజయ యుగకర్త, మహాప్రస్థానం అనే గ్రంథం రాసి మహాకవిగా పేరు పొందినటువంటి ఈ గొప్ప కవులందరూ కూడా ఈ తాపీ ధర్మారావు గారికి సమకాలికులు. కాబట్టి మిత్రులారా, ప్రతి అంశాన్ని, ఏ ప్రశ్న ఎలాగ అడిగినా సరే మీరు ఖచ్చితంగా పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి దీని మీద మీకు ఈ పాఠ్యాంశం మీద ఎగ్జామ్ రాయాలనుకుంటే మీరు చిందాడ చిన్నోడు అనేటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే అందులో 50 మార్కులకి ఒక అద్భుతమైన టెస్ట్ పెట్టడం జరిగింది. ప్రతి టాపిక్ మీద ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది. కాబట్టి మిత్రులారా, మీరు ఈ అంశాలను జాగ్రత్తగా నేర్చుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఓకేనా? దీని తర్వాత మనం ఈ పాఠ్యాంశము, చైతన్యమైనటువంటి పాఠ్యాంశము ఎంత అద్భుతంగా గేయ కవిత ఉందో ఆ కవితను కూడా నేను మీకు పాడి వినిపిస్తాను. అద్భుతముగా ఉర్రుతొలగించేలాగా ఆ గేయ కవితను పాడి వినిపిస్తాను. ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు.